ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ సొంత జిల్లా అది. గతంలో చిరంజీవి గారు ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు 2009లో. ఆ తర్వాత 2019లో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి, నరసాపురం నుంచి నాగబాబు ఎంపీ సీటు ఆయన పోటీ చేసి ఇద్దరు కూడా ఓడిపోయిన పరిస్థితి. సో అటువంటి కీలకమైన జిల్లా ఇది. భీమవరం నుంచి పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ అని చెప్పి చాలా అనుకున్నారు, బట్ ఆయన సేఫ్ ప్లేస్ పిఠాపురం ఎంచుకున్నారు. సో అటువంటి జిల్లాలో 6 సీట్లు జనసేన పార్టీ కేటాయించిన 21 స్థానాల్లో 6 సీట్లు, ఎక్కువ సీట్లు వెస్ట్ గోదావరిలోనే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే కేటాయించారు. కాబట్టి అక్కడ ఫలితం ఏ రకంగా ఉండవచ్చు అన్నది కూడా మనం, మీ అంచనా ఏంటో నేను చెప్తాను. మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 12 స్థానాల్లో ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉంది. 3 నుంచి 4 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కొవ్వూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టీడీపీ గెలవబోతోంది. నిడదవోలు కందుల దుర్గేష్ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. ఆచంట టీడీపీ పితాని సత్యనారాయణ గెలవబోతూ ఉన్నారు. పాలకొల్లు టీడీపీ నిమ్మల రామానాయుడు గెలవబోతూ ఉన్నారు. నరసాపురం జనసేనదే బొమ్మిడి నాయకర్ గెలవబోతూ ఉన్నారు. భీమవరం జనసేనదే రామాంజనేయులు గెలవబోతూ ఉన్నారు. ఉండి రఘురామకృష్ణరాజు గెలవబోతూ ఉన్నారు. తణుకు ఆర్మిల్ రాధాకృష్ణ టీడీపీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. ఉంగుటూరు జనసేనదే పచ్చమట్ల ధర్మరాజు, రైట్, ఆయన గెలవబోతూ ఉన్నారు. దెందులూరు టఫ్ ఫైట్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఇచ్చారు మీరు. ఏలూరు టీడీపీదే. గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ టఫ్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఇచ్చారు. పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెల్లం రాజ్యలక్ష్మి గెలవబోతూ ఉన్నారు. చింతలపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. సో ఎక్కువ స్థానాల్లో కూటమి గెలవబోతోంది. జనసేనకు మీరు ఇచ్చిన, ఇక్కడ కేటాయించిన 6 స్థానాల్లో 5 స్థానాలు ఇచ్చారు. అవునండి, రైట్. ఒక పోలవరం ఎక్సెప్ట్ పోలవరం తప్ప మిగిలిన గెలవబోతోంది. తప్ప 5 గెలుస్తుందండి జనసేన, 5 గెలుస్తుంది. ఇక్కడ దెందులూరు ఒకటి బాగా కీన్ కంటెస్ట్ ఉందండి. సో అబ్బాయి చౌదరి గారు గెలవడానికి అవకాశం ఎక్కువ కనపడుతుందండి అక్కడ దెందులూరు. ఆయన వివాదరహితుడు, మరోవైపు ఏమో ప్రభాకర్ అగ్రెసివ్ నేచరే అక్కడ అతనికి. గతంలో చిరంజీవిని పవన్ కళ్యాణ్ ఆయన తిట్టిన తిట్లు ఇంకా మర్చిపోలేదు అనుకుంటా జనాలు. కొంత ట్రాన్స్ఫర్ అనేది అయ్యిందా కంప్లీట్ గా అక్కడ? పర్లేదండి, అంటే ఈయన తర్వాత బాగానే కవర్ చేసుకున్నారు. అంటే నా కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన నేను గెలిపించుకుంటానని అట్లా వీళ్ళని అంటే అనుకూలంగా చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేశారు. కాకపోతే ఇది ఎంతవరకు ట్రాన్స్ఫర్ అయింది అనేది చూడాలి. టఫ్ ఉంటుంది. భీమవరం వచ్చే వరకు అండి ఈ రఘురామకృష్ణరాజు గారి ఫ్యాక్టరీ వెస్ట్ గోదావరిలో బాగా పనిచేసిందండి. అక్కడ రాజు కమ్యూనిటీ కూడా, క్షత్రియులు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్, అంటే మిగతా వర్గాల్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్లో ఉన్నారు. అలాగే కాపు ఓట్లు కూడా ఎక్కువ అనమాట. ఇవి రెండు కూడా కలిసి వెస్ట్ గోదావరి జిల్లాలో ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉందండి. రైట్. ఈస్ట్ వెస్ట్లో కూటమికి మెజారిటీ సర్వే సంస్థలు మొగ్గు చూపిస్తూ ఉన్నాయి. మీ సంస్థ కూడా మొగ్గు చూపిస్తున్న పరిస్థితి.